Hello viewers, welcome to Telugu Stars. మోడీ గారు గుర్తు పెట్టుకోండి, మంచు మనోజ్ స్వీట్ వార్నింగ్. ఈ విశేషాలేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. మంచు మనోజ్ కుమార్ కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగానే ఉన్నాడు. వరుసగా ఫ్లాప్లు వస్తూ ఉండడంతో ఈయన సినిమాలు చేయడం లేదు. హాయిగా ట్రిప్లు ఎంజాయ్ చేస్తున్నాడు. మధ్యలో రాజకీయాల్లోనూ బిజీ అవుతున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన చేసిన ఓ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా వాళ్ళను వీళ్ళను కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేశాడు మనోజ్. గత 4 ఏళ్లలో మీరు మా రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలంటూ నిలదీశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి మోసం చేశారు, దానికి సమాధానం ఎవరు చెప్తారంటూ ట్విట్టర్ లో ప్రశ్నించాడు మనోజ్. ఈయన చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిలో హీరోని చేసింది. నరేంద్ర మోడీ పక్కనే తిరుమల వెంకటేశ్వర స్వామి ఫోటోను కూడా పెట్టాడు మనోజ్. వెంకటేశ్వరుడి సాక్షిగా మీరు మాటిచ్చారు, ఇప్పుడు మాట తప్పారు, మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేశారు మనోజ్. మాట నిలబెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చాడు ఈ హీరో. ఈ మాటతో నిజంగానే ఏపీ ప్రజల దృష్టిలో మంచు మనోజ్ హీరో అయిపోయాడు. ఇప్పుడు రాజకీయ నాయకులతో పాటు ఆయన కూడా గలం ఇప్పుతున్నాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్న మనోజ్ మంచి కథ దొరికితే మార్చి నుంచి కొత్త సినిమా మొదలు పెడతాను అంటున్నాడు. అలా కాకుండా సినిమాలు బోర్ కొడితే రాజకీయాల్లో బిజీ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.